క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ప్రేమతో ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా వాటన్నిటిని తొలగించేది కేవలం దేవుడు మాత్రమే. ఎక్కడికి వెళ్ళినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా చివరికి మనం అందరం కూడా ఆయన దగ్గరికే వెళ్ళాలి, ఆయన దీవెనలే పొందుకోవాలి. ఆయన ద్వారానే సమస్తము సాధ్యమవుతుంది. అంత గొప్ప దేవుడు ఈరోజు మన మధ్యలోనికి రాబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ సమేతంగా రండి, ఆ గొప్ప దేవుని కలిసి ఆరాధిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుందాం. జీవమునిచ్చినటువంటి దేవుడు, ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, ఎన్నో అపాయాల నుండి, ఎన్నో సమస్యల నుండి కాచి కాపాడిన దేవుని మనసారా స్తుతించుకుని ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. జీవమునిచ్చిన పరమపిత, నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసు క్రీస్తు ఆరాధన. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. జీవమునిచ్చిన పరమపిత, నీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత, నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన ఆరాధన. చేతుల పైకి లేపి ఆరాధన 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 ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా. నేను పొందినటువంటి రక్షణ నీ ద్వారానే యేసయ్యా. నన్ను మరువకు యేసయ్యా, నన్ను విడనాడుకు యేసయ్యా. మీ చల్లని రెక్కల కింద నన్ను కాచి కాపాడు యేసయ్యా అని ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించి ఆయన పాదాల చెంతకు చేరి ఆ గొప్ప దేవుని మనం అందరం కూడా వేడుకుందాం. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నేను పొందిన రక్షణ
రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, ఆమేన్. మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. 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 ఆరాధన ఆమేన్. ఆరాధన ఆరాధన యేసు. ఆరాధన 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 ఆరాధన. జీవాధిపతి ఏమని దేవా, జీవము కలిగిన వాక్కుచే నన్ను అనుక్షణము పోషించమని వేడుకుంటున్నాం. ఈ ఆమేన్. బాటలో నడిపించమని వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రభా, మీ యొక్క ప్రేమలో మమ్ము బలపరచమని వేడుకుంటున్నాం. మీ ఆమేన్. మీ కృపలో మమ్ము జీవింపచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రభా, మాలో ఉన్న బలహీనతలు తొలగించమని వేడుకుంటున్నాం. ఆమేన్. మీ వాక్కుతో కడిగి శుద్ధీకరించమని ఆమేన్. స్తోత్రమయ్యా. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు. నీదు పాటల పయనింప దారిని నాకు చూపించు. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. జీవమొసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు. నీదు పాటల పయనింప దారిని నాకు చూపించు. చాలును నాకు నీ కృప, సత్యము నేను జీవించెదా. చాలును నాకు నీ కృప, నిత్యము నేను జీవించెదా. చాలును నాకు నీ కృప, నిత్యము నేను జీవించెదా. చాలును నాకు నీ కృప, ఆమేన్. నిత్యము నేను జీవించెదా. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమునే నెరవేర్చుము. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమే నెరవేర్చును. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమే నెరవేర్చుము. నేనయ్యా నీ దాసుడను, నీ చిత్తమే నెరవేర్తును. ఆరాధన ఆరాధన. రెండు చేతులు పైకి లేపి ఆరాధన అవును దేవా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. 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 హల్లెలూయా హల్లెలూయా చప్పట్లతో. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన స్తోత్రమయ్యా. ఆరాధన ఆరాధన యేసు. ఆరాధన. యేసయ్యా 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 యేసు. నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా
నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆరాధనా 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 అందరూ చప్పట్లు కొడుతూ ఆరాధనా 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 యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా 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 హల్లెలూయా 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 నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. అవును దేవా, ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే కేవలం మీరు నాకు ఇచ్చినటువంటి ఈ ఊపిరే ప్రభా, ఈ కానుకే ప్రభా. యేసయ్యా, ఎంతో మంది కోల్పోయాం, ఎంతో మందిని పోగొట్టుకున్నాం. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది అనారోగ్యముతో మరణిస్తున్నారు, యాక్సిడెంట్లు మరణిస్తూ ఉన్నారు, రకరకాల సమస్యలతో హత్యలతో మరణిస్తూ ఉన్నారు, రకరకాల ఆత్మహత్యలతో మరణిస్తూ ఉన్నారు. కానీ ప్రభా, ఈ రోజు వరకు మా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి, మా జీవితంలో కూడా ఎన్నో వ్యాధులు వచ్చాయి. అయినప్పటికీ ప్రభా, అన్నిటిని కూడా జయించుకుని ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే తండ్రి, కేవలం మీరు పెట్టినటువంటి భిక్ష మాత్రమే యేసయ్యా. ఏ శోధనలకు ఏ ఒత్తులకు గురి కాకుండా ప్రభా, ఈరోజు సజీవులంగా మేము ఆరాధించే యోగ్యతను కలిగి ఉన్నామంటే మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ మాత్రమే యేసయ్యా. మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి కరుణ ద్వారా మాత్రమే యేసయ్యా. యేసయ్యా, మీరు ఇచ్చినటువంటి ఈ కానుకను కాళ్ళ తన్నుకోక, వ్యర్థముగా పడవేసుకోక, దాన్ని నిలుపుకుని నిత్యము నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నిత్యము నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. ఈరోజు నేను రక్షణ పొందిన బిడ్డగా, మీ బిడ్డగా, సాక్షిగా మిమ్ము స్తుతిస్తున్నానంటే మీరు నా కోసం చేసినటువంటి త్యాగాలు మాత్రమే యేసయ్యా. మీరు నా కోసం చిందించినటువంటి రక్తము ద్వారా మాత్రమే యేసయ్యా. మీ ప్రాణాలను పోగొట్టుకుని మాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి యేసయ్యా, మీకు స్తోత్రమయ్యా. మీ మేలును మేము ఎప్పుడూ మర్చిపోలేమయ్యా. నిన్ను వదిలి మేము జీవించలేము యేసయ్యా. నిన్ను మరువము యేసయ్యా. నీ గొప్ప త్యాగాన్ని ప్రభా, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ
సందర్భంలో ప్రభువా, కృతజ్ఞతాభావంతో మేమందరము కూడా మా కుటుంబంలో ఉన్న సమస్యలు బట్టి, మా జీవితంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి అన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, మా సమస్యలన్నీ తొలగించండి యేసయ్య. మా బాధలన్నీ తొలగించండి యేసయ్య. మా కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయండి యేసయ్య అని ఈరోజు మనసారా ఆ గొప్ప దేవుని ఆరాధించుకుని మహిమపరుచుకుందాం. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ఒక్కొక్క బిడ్డపై మీ కరుణ, మీ కృప, మీ దీవెన వర్షాన్ని కుమ్మరించండి ప్రభువా. మేమందరం కూడా కలిసి మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభువా, ఇదిగో ఈ ఒక్కొక్క బిడ్డలో హృదయంలో ఏ బాధ ఉందో, ఏ భారం ఉందో ప్రతి ఒక్కటి కూడా ప్రభువా, ఈ ఆరాధన ముగించడానికి ముందే ఈ బిడ్డలకు మంచి మార్గాన్ని చూపించమని వేడుకుంటున్నాం. వారికి ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. వారి నొప్పి, బాధ, వేదన నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. రకరకాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారా ప్రభుకు సమర్పించు. ఈ రోజే నీవు విశ్వసిస్తే ఈ రోజే నీవు స్వస్థతను పొందుకోబోతున్నా, నీవు విడుదల పొందుకోబోతున్నా. నా రోగాలు తొలగటం లేదు యేసయ్యా, నా సమస్యలు తొలగిపోవటం లేదు యేసయ్యా. చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఎంతో కాలము నుండి విపరీతమైనటువంటి అలర్జీతో బాధపడుతున్నటువంటి ఒక బిడ్డకు సమయంలో దేవుడు స్వస్థతనిస్తూ ఉన్నాడు. నన్ను క్షమించమని, నాలో ఉన్న వ్యాధిని పూర్తిగా తొలగించమని ప్రార్థించు బిడ్డ. అనేకమైనటువంటి ఆర్థిక పరిస్థితులతో సతమతం అయిపోతూ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి ఒక బిడ్డను దేవుడి సమయంలో దీవిస్తూ ఉన్నాడు. గొప్ప అవకాశాన్ని దేవుడు ఆ బిడ్డకు చూపిస్తూ ఉన్నాడు. స్తుతించు బిడ్డ. ఆ దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాడు. నాకు వివాహమే కావటం లేదు, వచ్చిన సంబంధాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు, నాకు ఒక అవమానంగా మారిపోయింది దేవా, ఎంతకాలమని ఏడుస్తున్నటువంటి ఒక బిడ్డను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. అతి త్వరలోనే దేవుడు ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. సమర్పించు బిడ్డ, ప్రార్థించు. ఈ సమయంలో ఒక తల్లి తన బిడ్డ యొక్క ఇన్ఫెక్షన్ గురించి బాధపడుతోంది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గటం లేదు. ఆ చిన్నారి బిడ్డ బాధపడుతుంటే తల్లి చూడలేక తన బిడ్డను సమర్పిస్తూ ఉంది. యేసు నామములో ఆ ఇన్ఫెక్షన్ తొలగిపోవును గాక. ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత లభించును గాక. చాలా మంది లైవ్ చాట్ ద్వారా మెసేజెస్ పెడుతూ ఉన్నారు. యేసు నామములో మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరును గాక. ఆ గొప్ప దేవుడు మీ యొక్క కోరికలను తీర్చును గాక. మీ విశ్వాసాన్ని బలపరచును గాక. ప్రార్థన చేయండి ప్రియ బిడ్డలారా. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు. భూమిని, ఆకాశాన్ని ఒకే ఒక్క మాటతో సృష్టించి మానవుని తన సొంత రూపంలో చేసుకున్నటువంటి దేవుడు. మానవునికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించినటువంటి దేవుడు. మానవుని అన్ని జీవుల కంటేను, సృష్టి కంటేను ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు. మనకి చిన్న దెబ్బ తగిలినా, చిన్న గాయము తగిలినా ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. చేసిన పాపాల కొరకు పశ్చాత్తాపపడుతూ ఆ దేవుని యొక్క దీవెనల కోసం ముందుకు రండి ప్రియ బిడ్డలారా. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒక వ్యక్తి విపరీతమైనటువంటి హృదయ భారముతో బాధపడుతూ ఉన్నారు. రకరకాల సమస్యలు, బాధలు, ఇబ్బందులు, క్షమించలేనటువంటి మనస్తత్వం. ఈ సమయంలో దేవుడు ఆ బిడ్డను తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. సంపూర్ణ విడుదలను దయచేస్తున్నాడు. ఒక వ్యక్తి విపరీతమైనటువంటి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. దేవుడు ఆ బిడ్డలను తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రార్థించండి. ప్రభువా, నాతో మాట్లాడండి. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ఉన్నటువంటి యేసయ్య, నా కోసమే ప్రత్యక్షమైనటువంటి యేసయ్య, నా కుటుంబాన్ని దీవించండి. నా ఒంటరితనాన్ని తొలగించండి యేసయ్య. భార్యాభర్తల మధ్య సంబంధం
గొడవలు, ఇబ్బందులు, పిల్లలు ఒకవైపు, భర్త భార్య ఒకవైపు, ఈ విధంగా అల్లకల్లోలలో ఉంటున్నటువంటి ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఐక్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇప్పుడే చికిత్సను ఇవ్వమని ప్రార్థన చేద్దాం. ఆసుపత్రుల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువుకు సమర్పిద్దాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను ప్రభువు సమర్పిద్దాం. క్షేమంగా గమ్యస్థానానికి చేర్చమని వేడుకుందాం. నూతన గృహాలు నిర్మించుకుంటున్న బిడ్డలను, నూతన గృహాలు కావాలనుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుందాం. నూతన ఉద్యోగాలు, బిజినెస్లు చేయాలని ఆశపడుతున్న బిడ్డలందరినీ దీవించమని ఈరోజు అందరినీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుడు మనందరినీ తాకి స్వస్థపరచబోతున్నాడు. ప్రభు మీతో ఉండునుగాక, ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి మనందరిలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలన్నీ కూడా తొలగించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఆరాధన కార్యక్రమము ద్వారా దేవుడు ఎంతో మందిని తాకి స్వస్థపరుస్తూ ఉన్నారు. వారందరి జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యము చేసెను అని మన ముందుకు వస్తూ ఉన్నారు డీకన్ బ్రదర్ అనిల్ సాగర్, బెంగళూరు నుండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. నా పేరు డీకెన్ అనిల్ సాగర్. మరి నేను ఫ్రాన్సిస్కన్ అనే సభకు చెందినవాడను. మరి ప్రస్తుతం నేను ఇప్పుడు బెంగళూరులో దైవశాస్త్రాన్ని కూడా చదువుతూ ఉన్నాను. మరి బెంగళూరులో ఉంటూ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిత్యము నిన్నే ఆరాధింతును అనే ఆరాధనలో పాల్గొంటూ దేవుని యొక్క వరాలు, దేవుని యొక్క అద్భుత కార్యాలు కూడా పొందుతూ ఉంటాను. మరి ప్రతిరోజు పాల్గొంటూ ఈ ఆరాధనలో నా యొక్క బాధలను, కష్టాలను దేవునికి సమర్పించుకుంటూ మా యొక్క రోజును నేను ప్రారంభిస్తూ ఉంటాను. మరి ఈరోజు ప్రత్యేక విధంగా ఎందుకంటే నేను సాక్ష్యం చెప్పబోతున్నట్టంటే, ఈరోజు నేను నా యొక్క పూజ అయిపోయాక ఆరాధనను వీక్షిస్తూ ఉంటే ఈరోజు భాగ్యరాజ్ ఫాదర్ గారు ఎప్పుడైతే ఈ ఆరాధన పాద పంచుకున్న ఒక బిడ్డ
విపరీతమైన దురద నుండి స్వస్థత పొందబోతున్నారు అని చెప్పగానే ఆ సమయంలో దేవుడు నన్ను స్వస్థపరిచి ఉన్నారు. నీవు విశ్వసిస్తే ఈ రోజే నీవు స్వస్థతను పొందుకోబోతున్నావు. ఆమేన్. నీవు విడుదల పొందుకోబోతున్నావు. ఆమేన్. నా రోగాలు తొలగటం లేదు యేసయ్యా, యేసు. నా సమస్యలు తొలగిపోవటం లేదు యేసయ్యా అని యేసయ్యా. చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఎంతో కాలము నుండి విపరీతమైనటువంటి అలర్జీతో బాధపడుతున్నటువంటి ఒక బిడ్డకు సమయంలో దేవుడు స్వస్థతనిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆ సమయంలో దేవుడు నన్ను స్వస్థపరిచి ఉన్నారు. నేను గత 2 రోజుల నుంచి నా యొక్క శరీరం మొత్తము కూడా దురదతో బెందులు, మొత్తం మొహం నుంచి కాళ్ళ వరకు మొత్తం దురద ఉండేది. హాస్పిటల్కి వెళ్ళాను, ఇంజెక్షన్ తీసుకున్నాను, మందులు వాడుతున్నాను, తగ్గుతుంది, వస్తుంది. కానీ దేవుడు ఈరోజు ఎందుకో నాకు ఆరాధన పాల్గొనేటప్పుడు భాగ్యరాజ్ ఫాదర్ మాటల ద్వారా దేవుడు నాకు స్వస్థపరిచి ఉన్నాడు. ఎప్పుడైతే ఫాదర్ గారు ఒక బిడ్డ విపరీతమైన దురద నుండి పరిచాడు అని చెప్పగానే ఆ సమయం నుంచి ఇప్పటి వరకు ఆ దురద నా శరీరం నుంచి మాయమైపోయింది. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇలాంటి ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు నా జీవితంలో చేసి ఉన్నారు. చెప్పని కార్యాలు. ఈ యొక్క ఆరాధన నాకు గురుత్వ జీవితానికి కూడా ఒక ఆదర్శం. నేను కూడా గురువుగా అభిషేకించబడి ఇలాంటి సేవలు, మరి భాగ్యరాజ్ ఫర్ చేస్తున్న సేవలు కూడా నేను కూడా చేయాలని ఎంతో తపన. మరి ప్రత్యేక విధంగా ఈరోజు దేవునికి వందనాలు తెలుపుకుంటూ, ప్రత్యేక విధముగా భాగ్యరాజ్ ఫాదర్ గారికి మరియు వారి యొక్క టీంకి కూడా ప్రత్యేక వందనాలు తెలుపుచున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి డీకన్ బ్రదర్ అనిల్ సాగర్ గారికి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరికొద్ది రోజులు గురువుగా అభిషేకించబడబోతున్న శుభ సందర్భంలో దేవుడు తన ఆత్మతో నింపి అనేక మందికి దీవెనకరంగా మార్చాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు 6 గంటలకు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఆరాధన కార్యక్రమం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరిచినచో వీడియో లేదా ఆడియోల ద్వారా మీ సాక్ష్యాలను పంచుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి అని మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆ దేవుడు మేమందరినీ కూడా ఏరాళముగా దీవించునుగాక. ఆమేన్.